సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. ప్రతి ప్రయాణికుడు చేయి చాపిన వెంటనే బస్సును అక్కడే ఆపాలంటే 120 మందితో ఓవర్లోడ్లో వెళ్లాలని బస్సు ఎలా ఆపాలని డిపో మేనేజర్ సురేఖతో వాగ్వాదానికి దిగి డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణికులు చేయి చూపిన వెంటనే బస్సును ఆపాలని మేనేజర్ తమతో దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. డ్రైవర్ల నిరసనతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన 28 ప్రైవేట్ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ చేయి చూపి ఆపిన వెంటనే బస్సును ఆపలేమని, ఆపితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. కాకుండా స్టాప్ లేని చోట బస్సును ఆపితే పోలీసులు జరిమానా విధిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కలెక్షన్ కోసము ఇప్పుడు ఏడ చేయబెడితే ఆడ ఆపాలంటే 120 మంది బస్సులో పెట్టుకొని మీరు బస్సు ఆపాలంటే ఎందుకు చూడడానికి గుర్తుకుంటారు. సడన్ బ్రేక్ కొడితే మన ఫైన్ పడేది బస్ స్టాప్ లేదు ఆడ ఆపితే ఎవరు మీరు కడతారా? రాసేయండి, మాకు లెటర్ రాసేయండి. సార్ సజ్జనార్ సార్ ఇప్పుడు ప్రతి బస్సులో అతికిచ్చుడు మేడం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయబెట్టిన దగ్గర మీకు పైసా లేకపోతే ఆపకూడదు అని సజ్జనార్ సార్ ఆర్టీఐ సజ్జనార్ సార్ గారు రాసి ప్రతి బస్సులో అతికిచ్చారు. మొన్న బస్ స్టాప్ లేని దగ్గర ఆపితే 1000 రూపాయల ఫైన్ పడ్డది. డిపార్ట్మెంట్ నుంచి కడతారా మేడం? మీరు ఏడ పడితే ఆపాలంటే 120